ఆంటీ గారితో ప్రార్థన చేసుకుని బండి మీద వెళ్ళిపోతా అనుకున్నాను. నాయన మళ్ళీ ఆల్రెడీ నాన్నగారు ఉండరు బాబాయ్ నేను ఆల్రెడీ చేయలేను, నాన్నగారు లేకుండా నాకు భయం వేస్తుంది అని అనుకుంటే సంథింగ్ నా మనసులో కరెక్ట్గా నాన్నగారు అక్కడ సగం దూరం దాటేసాక ఆ రోడ్లో అలా అనుకుంటా బాగానే వెళ్ళాను. బాబా అని భయపడినట్టు ఉండాలి కదండి, ఉండకుండా ఈసారి ఆన్లైన్ నేను వెళ్ళనయ్యా అనుకున్నాను. అంతే స్పాట్ రోడ్డు మీద ఎవరో పెట్టలేదండి, స్పాట్లో బండి పడిపోయింది. స్పాట్లో నేను రోడ్డు మీద పడ్డాను, చక్కగా బండి పడింది. ఎక్కడ మోకరింటాను అక్కడ ఒక ఘాట్ ఎక్కాడు దేవుడు. కాలు చూడండి, ఎందుకంటే ముందుగా మనకి అవకాశం ఇచ్చాడు. నేను మోకరించి చూపించడానికి ఉండదు, చక్కగా కాలు ఇలా 15 రోజుల క్రితం దేవుడు చక్కగా సెట్ చేశాడు. ఎందుకంటే తప్పు చేశాడు, ఎందుకంటే నాన్నగారని చూస్తున్నాను, మనుషులని చూస్తున్నాను, భయపడుతున్నాను. దేవుడు ఇచ్చిన పని దేవుడికి చెప్పాలి. ఆయన ముందు ఎగస్ట్రాలు పోతే ఎవరినైనా ఆయన శిక్ష వేస్తాడు. మళ్ళీ ఇంటికాడ ప్రార్థన లేట్ అయిపోతుంది, ఒకేమో బ్లడ్ కాలిపోతుంది. సరే నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను, ముందు ఆన్లైన్ ముందు సాక్ష్యం చెప్పేసి నేను ఆన్లైన్ స్టార్ట్ చేస్తాను అనుకున్నాను. నిజంగా దేవుడు ముందుగానే అవకాశం ఇచ్చేసాడు. అలాక్షాన్ని దేవుడు దీవించును గాక. సింహాసనుడైన ఆయన చూడాలి. మన అన్నయ్య గారిని చూసి ఎవరినో చూసి ప్రేరికి రావడం కాదు. మన పని అప్పచెప్పాలంటే, మన పని ఏంటి అన్నది ఆయనకి అప్పచెప్పేసుకోవాలి. ఇక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది స్వార్థ. అసలు ఇన్నేళ్ళలో నేను బండి మ్యాక్సిమం 20 years గా నడుపుతున్నాను. ఎప్పుడు కూడా స్పీడ్ వెళ్ళను, చాలా స్లోగా చెప్తాను. సైకిల్లే ముందు వెళ్ళిపోతాయి, కానీ ఎప్పుడు పండు ఇలా ఇక్కడ దూరం వెళ్ళాక నా మనసు నాకు అర్థమైపోయింది, నేను తప్పు చేసాను, పడిపోయాను. రోడ్డుకి అడ్డంగా పడిపోయాను అనమాట. దేవుడు ఏంటంటే ఏ లారీలు ఏ బస్సులు రాకుండా ఆపాడు. ఆ రోడ్డు మీద ఎవరో లేకుండా ఆపాడు, అంతే. అది కృప ఒక శిక్ష వేసాడు. ఇదిగో చూడు, మళ్ళీ ఇలాంటి ఎక్స్ట్రాలు వేసావనుకో మోకరింపు నాది అని. అందుకే ఇంటికి వెళ్ళాక కూడా వెంటనే ఒక పక్క బ్లడ్ కారిపోతున్నా మోకరింపు ఆపలేదు. దేవుడు ఈ రోజు వరకు కూడా మోకరింపు ఆపకుండా నడుపుకుంటా వచ్చాడు. అలా దేవుడి ముందు మనం తప్పు చేయకూడదు. అన్నయ్య గారిని చూసి మన ప్రార్థన కాదు, ఎవరినో చూసి ప్రార్థన కాదు. దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, నా ప్రార్థన దేవుడు ఆలకించాలి అనుకుని రావాలండి. ముందుకు చూసారు దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడు. ముందు మన 7 గంటల ప్రార్థనలోకి వెళ్ళకుండా దేవుడు సాక్ష్యానికి అవకాశం ఇచ్చేసి అది మాట. అంటే ముందు చెప్పు అని. అంటే నాలాంటి వాళ్ళు, నాలాంటి మనసు ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, ఈ రోజు ఏం చేయాలి, ఆ మనసు మార్చేసుకోవాలి. ఎవరి కోసం కాదు ఈ ప్రార్థన, నా కోసం నేను వచ్చాను.